ఇమ్యునోథెరపీ అనేటువంటిది ఒక మనకి రీసెంట్‌గా అవైలబిలిటీలోకి వచ్చిన ఒక ట్రీట్మెంట్ ప్రక్రియ. ఇమ్యునోథెరపీలో ఏం చేస్తామంటే, మన బాడీలో ఉండేటువంటి ఇమ్యూన్ సిస్టమ్‌ని క్యాన్సర్ కణాలని క్యాన్సర్ సెల్స్‌ని ఐడెంటిఫై చేసి, మన బాడీ సిస్టమ్‌ని వాటి మీద అటాక్ చేసి, వాటిని మనం నిర్వీర్యం చేసేట్టుగా ఒక ప్రక్రియ అనమాట. దీన్ని ఇమ్యునోథెరపీ అంటారు. ఇమ్యునోథెరపీలో చాలా రకాలుగా ఉన్నాయి. బట్ ఇప్పుడు కామన్‌గా మనకి మార్కెట్‌లో ఉండి ప్రస్తుతం మన ట్రీట్మెంట్ ప్రక్రియలో మనకి అవైలబుల్గా ఉండేది ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ అంటాం. ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ కాకుండా ఇంకా చాలా రకాల ఇమ్యూనోథెరపీ ఉంది. దాన్ని యాక్టివ్ వ్యాక్సినేషన్, ప్యాసివ్ వ్యాక్సినేషన్ అని, అడాప్టివ్ సెల్ థెరపీ అని, డెండ్రిటిక్ సెల్ థెరపీ అని చాలా ఉన్నాయి వీటిలో. బట్ మనం ఈరోజు మాట్లాడుకునేది కామన్గా ప్రస్తుతం చాలామంది యూజ్ చేసేది ఏంటి అంటే ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్. ఈ ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ అనేవి ఏం చేస్తాయి అంటే, మనం శరీరంలోకి ఈ ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కిస్తాం. ఇది ఎక్కించినప్పుడు ఇది బాడీలోకి వెళ్ళి టీ సెల్ ఇమ్యూనిటీ, మనకి బాడీలో మనకి వ్యాధిని కానివ్వండి లేదా ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఫైటింగ్ చేయడానికి రెండు ప్రధానంగా ఇమ్యూన్ సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి బి సెల్ ఇమ్యూన్ సిస్టమ్, ఇంకొకటి టీ సెల్ ఇమ్యూన్ సిస్టమ్. అంటే హ్యూమోరల్ ఇమ్యూనిటీ, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని మనం సైంటిఫిక్ భాషలో దీన్ని మాట్లాడుకుంటాం. అంటే బి సెల్ హ్యూమోరల్ ఇమ్యూనిటీ అంటే ఏంటి అంటే, యాంటీబాడీస్ తయారు చేసి, ఏదైనా సపోజ్ లెటర్సే ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, గొంతులో నొప్పి వచ్చింది, దాంట్లో ఒక బ్యాక్టీరియాని ఐడెంటిఫై చేసినప్పుడు ఆ పర్టికులర్ బ్యాక్టీరియాని ఫైట్ చేయడానికి పనికొచ్చేది హ్యూమోరల్ ఇమ్యూనిటీ. ఇవి కాకుండా సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని రెండో రకం ఉంటుంది. ఇది ఏంటి అంటే టీ సెల్స్. ఇప్పుడు మనం వ్యాక్సిన్స్ తీసుకున్న చాలా వరకు వ్యాక్సిన్స్ అన్నీ కూడా టీ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ బేస్ చేసుకొని పోతుంటాయి అన్నమాట. ఈ టీ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఏం చేస్తుంది అంటే, ఇమ్యూన్ చెక్ పాయింట్స్ మనం ఇచ్చినప్పుడు ఈ యాక్టివేటెడ్ టీ సెల్స్ బాడీలో ఇమ్యూనిటీ సెల్స్ని, ఇమ్యూన్ అంటే ఫైటింగ్ ఫోర్స్ని ట్యూన్ చేస్తుంది అనమాట. ఈ బాడీలో క్యాన్సరస్ సెల్స్ అనేటువంటిని ఐడెంటిఫై చేసి వాటిని అటాక్ చేయడానికి ఈ ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. దీని ద్వారా ఏమవుతుంది అంటే, మన శరీరంలో ఉండే కణాలే క్యాన్సర్కి అగెన్స్ట్గా పోతున్నాయి కాబట్టి, బయట నుంచి వేరేటువంటి కెమికల్స్ కానివ్వండి లేకపోతే వేరే మాలిక్యూల్స్ మనం ఇవ్వట్లేదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. మామూలుగా క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఏం చేస్తారు? క్యాన్సర్కి కీమోథెరపీ ఇస్తారు. కీమోథెరపీకి ఏంటంటే క్యాన్సర్ కణం ఏది, మంచి కణం ఏది తేడా తెలియదు. అన్నిటి మీద పనిచేయడం, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం, అంటే జుట్టు ఊడిపోవడం, వాంతులు రావడం, విరోచనాలు రావడం, ఇవన్నీ కూడా నార్మల్ కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్. ఈ ఇమ్యూనోథెరపీ ఏం చేస్తుంది అంటే, ఇటువంటి ప్రక్రియ ఏం చేయకుండా బాడీలో ఉండేటువంటి మన న్యాచురల్ ఇమ్యూన్ సెల్స్నే క్యాన్సర్కి అగెన్స్ట్గా తయారు చేస్తుంది కాబట్టి మనకి ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ ఇమ్యూనోథెరపీ వల్ల కూడా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవి ఎట్లాంటివి అంటే, ఉదాహరణకు మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ని అగెన్స్ట్ క్యాన్సర్గా మనం ఎప్పుడైతే దాన్ని ప్రేరేపిస్తామో అప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మిస్ఫైర్ అనేది జరుగుతుంటుంది. సో దానికి కారణం వల్ల ఏమవుతుందంటే, థైరాయిడ్ మీద పనిచేసి హైపోథైరాయిడిజం, థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా పనిచేయకుండా పోవడం కామన్గా మనం చూసే సైడ్ ఎఫెక్ట్స్. ఇది కాకుండా శరీరంలో ఒక కిడ్నీస్ మీద పనిచేయడం, ఈ ఇమ్యూనోథెరపీ సైడ్ ఎఫెక్ట్ మీద నెఫ్రైటిస్ అని వస్తుంది. కొంతమందికి స్కిన్ ర్యాష్ వస్తుంది, కామన్గా అలర్జిక్ స్కిన్ ర్యాష్. స్కిన్ అంతా కూడా బ్లాక్, కొంచెం డ్రై అయిపోయి దురదలు పుట్టడం, ఒక్కొక్కసారి మంటలు రావడం, చర్మం మీద పొక్కులు రావడం, ఇటువంటివి కామన్గా మనం చూస్తుంటాం. ఇవి కాకుండా ఇంకా సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి హైపోఫైసైటిస్ అంటాం. అయితే ఈ ఎండోక్రైన్ సిస్టమ్ మీద మెయిన్ ఈ ఇమ్యూనోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. బ్రెయిన్ లోపల ఉండే పిట్యూటరీ గ్రంథి అనేటువంటి ఒక గ్రంథిని సరిగ్గా పనిచేయకుండా చేసి, దానివల్ల గ్రోత్ హార్మోన్స్ కానివ్వండి, ఈ కార్టిసాల్ హార్మోన్స్ ఇవన్నీ కూడా తగ్గడం వల్ల మనిషి నిస్సత్వం అవ్వడం, నీరసం అయిపోవడం, లో గ్రేడ్గా కొంచెం ఫీవర్ వస్తుండడం, ఇట్లాంటివి మాకు ఎప్పుడైనా అనుమానం రాగానే దానికి ఏం చేయాలని చేస్తాం. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇమ్యూనోథెరపీ పనిచేస్తే మటుకు చాలా బాగా పనిచేస్తుంది. బట్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికైతే వస్తాయో వారికి మనం కానీ క్విక్గా ఐడెంటిఫై చేసి దానికి మనం ఇమ్యూనోథెరపీ బ్రేక్ ఇవ్వడము, డోస్ తగ్గించడము, లేదా లో డోస్ స్టిరాయిడ్ మందుతోటి దాన్ని కానీ ట్యాకిల్ చేయగలిగితే ఇమ్యూనోథెరపీ చాలా బాగా పనిచేస్తుంది అండ్ రిజల్ట్స్ చాలా బాగుంటాయి. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం, అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇమ్యూనోథెరపీ మనం 100 మందికి ఇస్తే అందరికీ పనిచేయదు. ఎవరికి పనిచేస్తుందని మనం ముందుగానే గమనించలేము. కానీ ఒకసారికి ఇమ్యూనోథెరపీ ఇచ్చి ఒక 4 సైకిల్స్ 6 సైకిల్స్ అయిన తర్వాత 100లో ఒక 20-30 మందికి బాగా పనిచేస్తుంది. ఆ 30 మందిని కానీ మనం ఐడెంటిఫై చేయగలిగితే వారికి లాంగ్ టర్మ్ జబ్బు చాలా కాలం వరకు కంట్రోల్లో ఉండడం, ఒక్కొక్కసారి క్యూర్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది అనేటువంటిది మనకి క్లినికల్ ట్రయల్స్ ద్వారా, మన క్లినికల్ ఎక్స్పీరియన్స్ ద్వారా మనకి క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట.